ముక్క గట్టి పడకుండా నిల్వ ఉండే చికెన్ పచ్చడి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వాష్ చేసుకున్న పావు కేజీ చికెను, సాల్ట్, పసుపు, ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా కోసం ధనియాలు, మెంతులు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు, నల్ల జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కలుపుకున్న చికెన్ని వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ 1 కప్పు పోసుకొని అందులోకి మళ్ళీ చికెన్ వేసుకొని గోల్డ్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మళ్ళీ చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కారం, పసుపు, సాల్ట్, మనం మసాలా పౌడర్ తయారు చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకొని 2 గంటల తర్వాత చల్లారాక 2 నిమ్మకాయల రసాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక జాడీలోకి తీసుకొని స్టోర్ చేసుకొని 2 రోజుల తర్వాత తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై